ఎక్కడైనా కాలు ఎగరేసుకొని ఇలా చేశాడు. మీ మీద ఈగ వల్ల ఢిల్లీ దగ్గర పెట్టేసాడు మంచి మనోజ్. ఆయన 2.2 స్టార్ట్ అయింది, అన్ని రికార్డులు బద్దలైపోతాయి. మంచి మనోజ్ అన్ని వేరే లెవెల్ ఉంది. లైఫ్ లో చూడలేదు. ఏమి సినిమా, ఏమి యాక్టింగ్, ఏమి ఫైట్లు, అబ్బా ఇగో అంటే కాజా సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ. అందరికి హాయ్. ఇప్పుడే చూశాడు మిరాయ్. చాలా హైప్ చేసి చూపిస్తారు, బట్ క్లైమాక్స్ లో చాలా తేలిక చంపారు. అది నాకు చాలా అంటే కథను ఫస్ట్ నుంచి ఏదైతే బిల్డ్ చేస్తుంటారో అదే జరగకూడదని కోరుకుంటా ఒక ప్రేక్షకుడుగా. కానీ ఆల్రెడీ అయిపోతుంది, కానీ రాముడు వస్తాడని చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ కూడా ఎనౌన్స్ చేశాడని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తాను, ట్రైలర్ టీజర్తో పబ్లిక్ ఒక ఎనౌన్స్ చేశాడని చెప్పుకోవచ్చు ఆ గౌతమ్ కట్టని గారు. నిజంగా చెప్తున్నాను, ప్రైజులు పెంచకుండా, బిజినెస్ ఎక్కువ చేయకుండా మంచి పద్ధతి చేశారు. ఒక యావరేజ్ స్టాక్తోనే రికవర్ అవ్వచ్చేమో, కానీ ఒక సినిమా పరంగా హైప్ చేసి వస్తే మాత్రం నిజంగా డిసప్పాయింట్ అవుతున్నా. బీజం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనోజ్ గారు యాక్టింగ్ అని, మనోజ్ గారు చాలా యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన ఫైట్స్ కూడా చాలా గ్రాండియర్గా ఉంటాయి, చాలా రిచ్ఫుల్గా ఉంటే బాగుంటాయి అనమాట. అలాగే చేసే మన మనోజ్ గారు క్లైమాక్స్ ఫైట్ అయితే మైనస్ అని చెప్పుకోవచ్చు సినిమాకి. ఎవరు వచ్చినా ఆ ట్రైలర్ రేజర్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో సినిమా చూద్దామని వస్తే కనుక ఏదో చూసి వెళ్తారు అంతే. సినిమా యావరేజ్ మూవీ అంటారు. ఏదన్నా విజువల్ బాగుంది సినిమా. విజువల్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. పెంచలేదు, ఎక్కడ లేడు పెంచకుండా హైప్ ఎక్కువ పెంచారు. బట్ హైప్ తగ్గ సినిమా లేదు, టీజర్ తగ్గ ట్రైలర్ తగ్గ సినిమా లేదు. ఒక యావరేజ్ చెప్పుకోవచ్చు. ఆ బీజం విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఆ గరుడ వాహనం సీన్స్ ఉంటాయి రెండు, అవి నిజంగా కూర్చోవాలి చాలా అంటే చాలా సినిమా అంతటికి కూడా అవే బాగుంటాయి అన్నమాట సీన్స్. గ్రంథం గురించి అసలు ఆ ఫైటింగ్ సీన్ విజువల్స్ కావచ్చు అసలు మామూలుగా పెట్టలేదు భయ, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. నిజంగా తేజ సజ్జా గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ 1 సినిమా అంటే మిరాయ్ సినిమా అని చెప్తాను. నిజంగా ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ నిజంగా ట్విస్ట్ భలే పెట్టాడు భయ్య. అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్స్ నిజంగా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించలేదు భయ్య. నిజంగా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న సినిమా. ఆడియన్స్ అందరూ ఏంటంటే భారతదేశంలో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, అందరికి నచ్చే సినిమా, అందరు మెచ్చే సినిమా అన్న ఇది. మంచు మనోజ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్, లాస్ట్ క్లైమాక్స్ సీన్ అంటే మామూలుగా ఏ సినిమాలో అయినా సరే హీరో విలన్స్ ఏంటంటే కొట్టుకోవడం మనం కామన్ గా చూస్తుంటాము. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే ఒక ఫైట్ సీన్ ఎలివేషన్ పెట్టారు భయ్య. అసలు అది మామూలుగా పెట్టలేదు. నువ్వా నీనా అనే రేంజ్ లో నిజంగా మోహన్ బాబు గారికి అసలు సిసలైన సరైన ఒరిజినల్ వారసుడు ఎవడు అని అంటే మంచు మనోజ్ అనే చెప్తా అన్న. ఉంటే అని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ నార్మల్ గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఒరిజినల్ ఉన్నది, ఎక్కడ ఇలా ఫేక్గా చూపించలేరు. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, విఎఫ్ఎక్స్ కూడా ఎక్కడ తగ్గలేదు, పిక్సెల్ పర్ఫెక్ట్ ఉన్నది. మంచు మనోజ్ గారు ఎలా అనిపించింది? మనోజ్ కెరియర్స్ బెస్ట్ మూవీ అనుకోవాలి. ఎందుకంటే మనము ఏదో ఓల్డ్ మూవీ చూసాం ఆయనవి, రీసెంట్గా ఇప్పుడు చూడలేదు అరే ఇలా పెద్ద మూవీ అని. రీసెంట్గా వచ్చింది అది తక్కువ మంది చూసిండే, కానీ ఈ మూవీలో మాత్రము అంటే అందరు ఇష్టపడతారు. అసలు మనోజ్ ఉన్నాడు ఒక హీరో మన తెలుగు ఇండస్ట్రీలో అని చాలా మందికి తెలియదు కదా, ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇది వరల్డ్ వైడ్ హిట్ అవుతుంది. అండ్ కలెక్షన్ అయితే చెప్పలేము, మనము 1000 crore కొట్టేయచ్చు, అంత బాగుంది మూవీ. మ్యూజిక్ స్కోర్ కూడా బాగుంది, ప్రతి సీన్కి అంటే న్యాయం చేస్తుంది, ఎక్కడ కూడా ఇలా బోర్ చేయదు. సాంగ్స్ కూడా ఉంటాయి. అండ్ మై ఫేవరెట్ హీరోయిన్ శ్రేయా సరన్, షీ సో బ్యూటిఫుల్. తన క్యారెక్టర్ అంటే బాగుంది. అండ్ యాక్టింగ్ ఎక్కడ కూడా ఇలా అనిపించదు అరే బాగా చేయట్లేదని, చాలా సూపర్గా ఉంటుంది, చాలా న్యాచురల్గా వచ్చింది. షీ సో అమేజింగ్. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా ఒక కేజీఆర్ నిలిచిపోతుంది. హనుమాన్ తర్వాత అంటే మళ్ళీ కేజీఆర్కి హీరో గారికి మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. గ్రాఫిక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. హీరో యాక్టింగ్ కూడా బాగుంది. సాంగ్స్ లేకుండా కూడా సినిమా బాగా గుంజుకొచ్చిన సినిమా మాత్రం ఒక రేంజ్ అనుకోవచ్చు. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. మనోజ్ గారి కెరియర్లో హీరో యాక్టింగ్ అంతా మొదలుపెట్టేసిందో. సినిమా ఎంటర్టైన్మెంట్ తక్కువనే, గ్రాఫిక్స్ కానీ, ఫైట్స్ కానీ, అన్ని ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పవచ్చు. చాలా సూపర్ ఉంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా పెద్ద సినిమా, గ్యారెంటీ సినిమా అయిపోయింది. అంత బాగుంది సినిమా. ఇది బ్లాక్ బస్టర్. చూశాను మిరాయి సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అనే కళ్ళ కూడా అనుకోలేదు. అసలు మంచు మనోజ్ గారి యాక్టింగ్ ఏంటి, జయసజ్జ గారి యాక్టింగ్ ఏంటి, జగపతి బాబు గారి యాక్టింగ్ ఏంటి,
అబ్బా అలా ఎవరు హీరోయిన్ ఉంది కదా శ్రియా యాక్టింగ్ ఏంటి అబ్బా ఏంటి మీరు ఇంత బ్లాక్ బాస్టర్ హిట్ ఇస్తారు అనుకోలేదు మాకోసం కార్తిక్ గారు మీకు ఎదగోడి దండాలు సార్ చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి సినిమా నేను చూడలేదు ఎప్పటివరకు ఇప్పుడు చూసినా ఇలాంటి సినిమా మళ్ళీ వస్తారో తెలియదు కానీ దీనికి మించి ఉంది హనుమాన్ సినిమా చూసింది కదా హనుమాన్ సినిమాకి 10 ఇంతలో ఎక్కువ ఉంది సినిమా హనుమాన్ సినిమాలో కొత్త చూసినావా చూసినావా అందులో స్టిక్ ఉంటుంది స్టిక్ లాస్ట్ లో శ్రీరాముడు వాడిన స్టిక్ వస్తుంది లాస్ట్ లో సినిమా స్లో ఉంది ఆ ఎఫెక్ట్స్ లో చాలా బాగున్నాయి